హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది సండే వ్లాగ్ అండి. చాలా బాగుంటుంది చూడండి, అందరూ కూడా స్కిప్ చేయకుండా. అండ్ చాలా రోజుల నుంచి చెప్పాను కదా, నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకు చూపిస్తానని. బయటనైతే ఇలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని కొద్దిగా అయితే అలాగా పెట్టుకుంటానమాట. ఇష్టం కదా, చిన్న చిన్న వాటిల్లో వేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా. అండ్ కొన్ని మొక్కలైతే నేను ముందు నుంచి మధ్యప్రదేశ్లో ఉండేదాన్ని కదా, అక్కడి నుంచి తెచ్చుకున్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ. అండ్ ఈ పక్కకు వస్తున్నారు కదా, మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది. ఇది నా బిఫోర్ వ్లాగ్స్లో కనుక మీరు చూస్తే నా కిచెన్లో ఉండేదన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చాక ఎంత పెద్దది అయిపోయిందో, చాలా బాగుంది. ఇది ఎలాగా పైకి వెళ్తుందనమాట. వాటర్లో వేసినవి అయితే ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయండి మనీ ప్లాంట్స్ మా ఇంట్లోని. అండ్ పక్కన అక్కడ బుద్ధ పక్కన పెట్టాను కదా చిన్నది, అది కూడా అక్కడదే అనమాట. సో ఇలా అయితే నా కారిడార్ అంతా ఇలా మొక్కలతో, చిన్న చిన్న మొక్కలతో ఉంటాయన్నమాట, ఇండోర్ ప్లాంట్స్తోని. ఇక్కడ నేను మొక్కలు చేంజ్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి స్పైడ్ ప్లాంట్, ఒక్కొక్కసారి జేడ్ ప్లాంట్స్ అలా పెడుతూ ఉంటాను అనమాట. ఆ తర్వాత ఇటువైపు 2 ఎరకోపామ్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కలకు 2 పెట్టాను. ఇక్కడ బయటన 2 చైర్స్ పెట్టాను అనమాట. అండ్ ఇలా అయితే అక్కడ మా సిట్టింగ్ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. నేను ఎక్కువ అక్కడే కూర్చుంటూ ఉంటానన్నమాట. కారిడార్ అంతా ఇలా ఉంటుంది అనమాట మాది. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో సండే అయితే చూడండి ఎన్ని కష్టాలు కదా లేడీస్కి, అసలు ఎన్ని చెమటలు కారిపోతున్నాయో. దట్టు ఏంటంటే ఫుల్ ఆయిల్ ఒకటి అప్లై చేస్తాను ఇవాళ. సండే అంటేనే నాన్ వెజ్ ప్రిపరేషన్. ఇవాళ మా ఇంట్లో ఫుల్ నాన్ వెజ్ అనమాట. సో చూడండి ఏమేమి ప్రిపేర్ చేస్తాను. ఇది తలకాయ, ఇంకా చికెన్ అయితే వండేసాను. ఇంక ఇక్కడ రోటీకి కలుపుతున్నాను అనమాట పిండి. ఆ తర్వాత ఇక్కడ కడాయి పెట్టాను. నాన్ వెజ్ కదా, అందుకనే ఇలా ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్ అన్నీ సెపరేట్గా యూజ్ చేస్తాను కాబట్టి ఇవన్నీ ఇలాగా సిల్వర్ వాటిల్లోనే యూజ్ చేస్తాను ఇప్పుడు. దీంట్లో బ్రెయిన్ ఒకటి ఫ్రై చేస్తాను. అండ్ రైస్ కూడా పెట్టేశాను. నాన్ వెజ్ కదా, అంతా ఫుల్ మొత్తం వెజల్స్ అన్నీ సెపరేట్ అనమాట. ఇంకా దీని మీద అయితే క్యాప్ పెట్టేస్తాను, ఉడుకుతుంది. ఇంకా తలకాయలోకి వేయడానికి చింతపండు కొంచెం నానబెట్టి ఉంచాను. అండ్ చూడండి కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. వంట చేసినప్పుడు ఇలానే ఉంటుంది కిచెన్. అంతా అయిపోయాక ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను అనమాట. చూసారా వెజిటేబుల్స్ అన్నీ ఏవేవి ఇవాళ మనం పీల్ చేస్తాం అన్నీ దాంట్లో వేసేసుకుంటే అంత పెద్ద వర్క్ అనిపించదు. ఆ తర్వాత ఇంకా ఇలా అయితే ఉందన్నమాట కిచెన్. ధనియా తీసుకొచ్చారు, ఇప్పుడే కొంచెం పపాయ తిన్నాను మార్నింగ్. అండ్ ఇంకా ఇంకొక ఐటమ్ అయితే ఉంది, ఇవి తీసుకెళ్ళి బయట వేయాలి. ఇది గోడ్ బ్రెయిన్. ఇంకా ఇందులో ప్రాన్స్ ఉన్నాయి, ప్రాన్స్ కూడా వండాలి. సో ఇంకా ఈ 2 వండాలన్నమాట. వండేసి రోటీ చేయాలి. ఇంకా దీన్ని చూడండి ఎన్ని గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి, ఇడ్లీ పిండివి అన్నీ కూడా క్యారియర్స్ అన్నీ ఇంక ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇది ఇలా మాట్లాడాలనిపించింది. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ ఇలా మాట్లాడేది చాలా తక్కువ కదా. సో ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒకసారి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండేటే చూపిస్తాను కదా, ఇలా మెస్గా కూడా ఉంటుంది అనమాట కిచెన్. అందుకే షేర్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయి కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాక షేర్ చేస్తాను, అందుకే చూపిస్తాను అనమాట డిఫరెన్స్. సో ఇదేనండి సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది. అండ్ బయటనైతే చల్లగా ఉంది, గాలి వస్తుంది బాగా. ఇంకా మొక్కలన్నీ కూడా బయట పెట్టాను, చూసారు కదా. ఇలాగా సాయిల్లో వేసినవన్నీ కూడా బయట పెట్టేస్తాను అనమాట. బయట పెట్టాను, దీంట్లో కూడా బయట పెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాటర్లో ఉన్నవే. ఇదొకటి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది గాలి వస్తుంది కదా, విండో ఓపెన్ చేస్తానని చెప్పేసి ఆ 2 అయితే తీయలేదు. ఇది కూడా వాటర్లో ఉన్నది. అండ్ ఇది వాటర్లో వేసాను కదా, దీనికైతే బాగా రూట్స్ అయితే కనిపిస్తున్నాయి, మీకు విజిబుల్ అవుతుంది కదా. రూట్స్ అయితే బాగా వచ్చాయి. మామూలుగా కటింగ్ తీసుకొచ్చాను అనమాట. ఇది నర్సరీ నుంచి కిందన పడిపోయి ఉంటే తీసుకొచ్చి ఇలా వాటర్లో వేసాను. మంచిగా అయితే దీనికి రూట్స్ వచ్చేసాయి. బట్ చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో కదా లుక్.
ఇంకా వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ కూడా ఎక్కువ నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను ఒక 3 ఇయర్స్ నుంచి అయితే వ్లాగ్స్ పెడుతున్నాను. సో సపోర్ట్ మీ అండి. అండ్ ఒక లైక్ కూడా కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. నాకు కూడా వ్లాగ్స్ ఇంకా చేయాలి మంచి మంచివని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకొంతమందికి చూసేందుకు కూడా ప్రమోట్ అవుతుందన్నమాట మన వ్లాగ్స్ అన్నీ కూడా. సో చూసిన వెంటనే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. పెద్దోడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. సో చదువుతున్నాడు. సో డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ చిమ్నీ ఆన్ అయిపోతే మనకి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే అనమాట. సో సండే అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంత బిజీగా ఉంటుంది. అందరి ఇల్లు కూడా ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. ఎంత నీట్గా మళ్ళీ నేను చేస్తాననేది తర్వాత మీకు షేర్ చేస్తాను. అయితే క్లీన్ చేసినప్పుడు షేర్ చేయను, ఎందుకంటే చాలాసార్లు చూశారు. ఇవాళ నాన్ వెజ్ కాబట్టి ఆటోమేటిక్ మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ అయిపోతుంది. సో చాలాసార్లు మీకు షేర్ చేస్తాను. అందుకే ఇక్కడ స్కిప్ చేసి తర్వాత రీఆర్గనైజ్ చేశాక ఒకసారి మీకు చూపిస్తాను. ఇక నాన్ వెజ్ వండిన రోజు ఏంటంటే నేను కంపల్సరీ ఇల్లంతా కూడా ఒకసారి మోప్ చేసుకుంటానండి. మోప్ చేసేసుకుంటే మొత్తం ఇంట్లో ఏదైనా మనం నాన్ వెజ్ వండిన రోజు కొద్దిగా స్మెల్ వస్తుంది అనమాట, ఎలా లేదన్నా కూడా. సో ఆ స్మెల్ అంతా కూడా పోతుంది అనమాట నీట్గా. అండ్ తర్వాత రూమ్ ఫ్రెషనర్ మొత్తం అంతా వేసేస్తాను. తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. మనం అసలు నాన్ వెజ్ ప్రిపేర్ చేసినట్టే అనిపించదు. కిచెన్ కూడా ఫస్ట్ క్లీన్ చేసేసాను. మొత్తం కూడా కిచెన్ ఏం చేస్తానంటే నాన్ వెజ్ వండిన రోజు పూర్తిగా వాష్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ వండినవి అన్నీ కూడా నాన్ వెజ్ వండిన రోజు నైట్ అంతా మనకి డిన్నర్ ప్రిపరేషన్ ఏమీ పెద్దగా ఉండదు కదా, రోటీ లేదా రైస్ ఒకటే పెడతాను అనమాట. సో అందుకని నేను మొత్తం పనంతా అయిపోయాక ఒకసారి అయితే వాష్ చేసేసుకొని ఇంకా ఫ్లోర్ కూడా మొత్తం మాపింగ్ చేసుకుంటాను అనమాట. ఇంకా మనం మాప్ చేసినప్పుడు ఏంటంటే ఈ సైడ్స్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేవి. సో ఆ ఎడ్జెస్ మీద కూడా ఒకసారి అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఆ ఎడ్జెస్ ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా ఉంటాయన్నమాట. లేదు కిందన పెట్టేసుకొని ఆ సైడ్ ఎడ్జెస్ వదిలేసుకుంటే బార్డర్స్ అంతా కూడా డస్ట్గా ఉంటుంది. సో నేను అవి పెట్టేటప్పుడే బార్డర్స్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత ఇంకా ఇది ఇటువైపు అండి ఏంటంటే ఈ సందంతా కూడా నేను వీక్లీ వన్స్ అయితే వాష్ చేస్తాను. ఇలాగా వీక్లీ ట్వైస్ అయితే మోపింగ్ చేసుకుంటాను అనమాట. అండ్ మొక్కలు చూసారు కదా, మొక్కలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంటి చుట్టూ కూడా ఎక్కువ మొక్కలు ఉంటాయన్నమాట. సో మొక్కలు ఉంటే మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది కదా మనకి. సో ఆ మెయింటెనెన్స్ చేస్తేనే ఇలాంటివన్నీ పెంచుకోవాలి అంత టైం ఉంటే. సో అందుకనే ఇంకా నాకేంటంటే ఎక్కువ టైం అనేది ఇలాగ ఈ మొక్కలతోనే ఇల్లు క్లీనింగ్తోనే అయితే అయిపోతుందన్నమాట రోజంతా కూడా. అండ్ మీరు చూస్తూ ఉంటారు నా వ్లాగ్స్లోని నేను రోజు ఒక పని పెట్టుకుంటూ ఉంటానన్నమాట షెడ్యూల్గా. అలా పెట్టుకుంటేనే నాకు ఇంట్లో పని అనేది నేను మేనేజ్ చేసుకోగలను. లేదు ఒకే రోజు అంతా చేయాలంటే కూడా నేను కూడా చేయలేను. చూసారు కదా, ఈరోజు ఇంకా మాపింగ్ చేసేసాను కదా కిందన, ఇంకా ఒక 2 డేస్ వరకు కూడా మాప్ చేయను అనమాట. ఇంకా పైన 1 డే కిందన 1 డే అలా చేసుకుంటాను అనమాట ఆల్టర్నేట్గా. అండ్ ఫ్లోర్ చూసారు కదా, షాంపూతో పెట్టాను, మంచి షైనింగ్ అయితే వచ్చేసింది. అండ్ కిచెన్ లుక్ అయితే చూసేయండి ఒకసారి. మీరు మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ మీకు షేర్ చేయలేదు కదా, ఈవినింగ్ కిచెన్ అంతా చూసారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు పని చేయలేనట్టే ఉంది. ఎవరి కిచెన్లో వంట చేసినా సరే మెస్సీ అవ్వడం అనేది కామన్ కదా, కానీ వెంటనే మనం పని అనేది క్లియర్ చేసేసుకుంటే నీట్గా ఎప్పుడు కూడా అందంగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. అండ్ కొద్దిగా డెకార్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కిచెన్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎక్కువ వాచ్ చేస్తున్న వాళ్ళు అన్సబ్స్క్రైబర్స్ అండి. సో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1 లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని కొంతమంది చూసేందుకు ప్రమోట్ కూడా అవుతుందన్నమాట. అండ్ చూసిన వెంటనే కంపల్సరీ లైక్ ఇవ్వండి. అండ్ నైట్ అయితే మొత్తం పనంతా అయిపోయింది, ఇంట్లోకి గిన్నెలు కూడా తీసుకొచ్చేసాను. ఇంక ఇవన్నీ కూడా సర్దేసి అప్పుడు నిద్రపోతాను అనమాట. సో నేనైతే ఇలా పనులన్నీ మేనేజ్ చేసుకుంటాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.